హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్కే టెక్ టాక్స్. ఈ వీడియో వచ్చేసి ఎయిర్టెల్ యూజర్స్కి. ఎయిర్టెల్ యూజర్కు చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సిమ్ సిగ్నల్ రాకపోయినా, హెచ్ఎస్ పోకపోయినా, ఇంటర్నెట్ రాకున్నా, 5G రాకున్నా. అయితే చాలా మందికి ఏంటంటే కస్టమర్ కేర్ కాల్ చేస్తే కాల్ కలవదు. అయితే జియో వచ్చేసి, ఐడియా వచ్చేసి డైరెక్ట్గా వెళ్తుంది. ఐడియా అంటే విఐ, ఆ డైరెక్ట్ కస్టమర్ కేర్కు సింపుల్గా వెళ్తుంది. అయితే ఎయిర్టెల్ వచ్చేసి కలవదు, చెప్పిందే చెప్తుంది. మన కస్టమర్ కేర్ నెంబర్స్ తెలుసు కదా, 121 188. 121 వచ్చేసి మనకు మెయిన్ బ్యాలెన్స్ ఉండాలి, అంటే టాక్ టైం ఉంటేనే కాల్ వస్తుంది కస్టమర్ కేర్కి. ఈ 188 వచ్చేసి మనకు బ్యాలెన్స్ లేకుండా ఏం కాదు, అంటే మెయిన్ బ్యాలెన్స్ లేకుండా ఏం కాదు, కానీ రెండింటికి మాత్రం బ్యాలెన్స్ ఉండాలి, అంటే అన్నింటి ఉండాలి. టాక్ టైం ఉంటేనే 121 డైరెక్ట్ కస్టమర్ కేర్ కనెక్ట్ అవుతుంది. 121 వచ్చేసి 3 నిమిషాలకు 50 పైసలు కట్టేద్ది. అది 188 వచ్చేసి డైరెక్ట్ మీకు టోల్ ఫ్రీ. ఈ రెండు నెంబర్లు చేస్తారు. అయితే ముచ్చట ఏంటంటే ఈ నెంబర్కి కాల్ కలవదు, చెప్పిందే చెప్తుంది. 1 ఉంటుంది, మళ్ళీ అదే చెప్తుంది, అదే చెప్పిందే చెప్తుంది. ఎంత చేసినా మీకు కస్టమర్ కేర్ కనెక్ట్ కాదు. అయితే ఈ వీడియోలో చెప్తాను నేను. చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఇక్కడ నేను 3 నెంబర్ టాప్ చేసా. నేను 1 అడిగేసా, 2 నెంబర్లు 1 1 3. ఈ నెంబర్కి ఎత్తున డైరెక్ట్ కస్టమర్ కేర్ వస్తుంది. అదిలో చెప్తాను మీకు, మొత్తం వీడియో అవుతుంది, మీకు అర్థమవుతుంది. మ్యాటర్ స్టార్ట్ చేద్దాం. సేమ్ మన ఏ నెంబర్కైనా ఫోన్ చేయండి, 121 అయినా 188 అయినా. నేను 188 వేసుకుంటాను. ఈ 188 కాల్ చేస్తే అది ఫస్ట్ ఆప్షన్ చెప్తుంది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అనే చాలా ఆప్షన్ చెప్తుంది. డిటిహెచ్ ఇలా 5 ఆప్షన్లు చెప్తుంది. అలా మీరు ఫస్ట్ ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ప్రీపెయిడ్ యూజర్స్కి. పోస్ట్ పెయిడ్ సేమ్ పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి అది మొత్తం చెప్పినాకనే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ప్రీపెయిడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అది మీరు ప్రీపెయిడ్ అంగా సెలెక్ట్ చేసుకుంటే కాదు, మొత్తం చెప్పాలి. అన్నీ చెప్పినాకనే ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్నెట్ పని చేయకపోయినా, ఎస్ఎంఎస్ పంపలేకపోయినా, కాల్ చేయలేకపోయినా ఆప్షన్ చెప్తుంది. ఫస్ట్ ఆప్షన్లో అది కూడా. తర్వాత మళ్ళీ ఇంకా 5-6 ఆప్షన్లు చెప్తుంది. అలా మళ్ళీ మీరు అన్నీ చెప్పినాకనే మళ్ళీ 1 ట్యాప్ చేయండి అని చెప్తుంది. లాస్ట్ రాక చెప్తుంది, 7 రాక 8 రాక చెప్తుంది. మెయిన్ రాక మెయిన్ అన్నీ చెప్పినాక మళ్ళీ 1 ట్యాప్ చేయండి. ఇంటర్నెట్ మనకు మెయిన్ ప్రాబ్లం ఇంటర్నెట్, కాల్స్, ఎస్ఎంఎస్, ఈ 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే మీరు 1 ట్యాప్ చేయండి. ఓకే, 1 ట్యాప్ చేసినాక మీకు డైరెక్ట్ మళ్ళీ మీకు చెప్తుంది ఇంటర్నెట్ కోసమా, కాల్స్ చేయలేకపోయినావా, ఎస్ఎంఎస్ కోసమా అని చెప్తుంది. ఆ 3 ఆప్షన్ చెప్తుంది. 3 ఆప్షన్ చెప్పినాక డైరెక్ట్ మళ్ళీ మెయిన్ మెనూ కోసం, ఇంతకు ముందు మెనూ కోసం అని ఆప్షన్ చెప్తుంది. తర్వాత కస్టమర్ కేర్ కోసం అని మీకు 9 నొక్కు ఉంటుంది. అప్పుడు మీకు డైరెక్ట్ కస్టమర్ కేర్ వస్తుంది. ఇవన్నీ మాత్రం సింపుల్. ఫస్ట్ 1 ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆప్షన్లో మళ్ళీ 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ అండ్ ఎస్ఎంఎస్ అండ్ కాల్స్ ప్రాబ్లం 1 1 తర్వాత డైరెక్ట్ 9 ట్యాప్ చేస్తే మీకు కస్టమర్ కేర్ వస్తుంది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అన్నీ చెప్పినాక మీరు ట్యాప్ చేయాలి. తర్వాత మీరు ట్యాప్ చేయకపోతే మాత్రం మీకు వర్కౌట్ కాదు, కస్టమర్ కేర్ కాలేదు, చెప్పిందే చెప్తుంది. అంతే మిస్. మళ్ళీ చెప్తున్నా, మీరు 119 ఈ నెంబర్ గుర్తుంచుకుంటే మీరు కస్టమర్ కేర్కు సింపుల్గా కలపచ్చు. నాకు దగ్గర చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన అంటే నాకు 3 మినిట్స్ ప్లస్ కలిసింది, అంటే దగ్గర 4 మినిట్స్ దాకా కస్టమర్ కేర్ కలిసింది. అంతే ఫ్రెండ్స్. మధ్య మీకు వేరే చెప్తా ఉంటుంది, మీకు బ్యాలెన్స్ అని చెప్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో. అండ్ ఇంకోటి మీకు ఇది ఎస్ఎంఎస్ ద్వారా ఇది పంపుడు ఉంటుంది, అని అవసరం లేదు. మీకు అవే ఆటోమేటిక్గా మళ్ళీ ఇది చెప్పిన నెంబర్లు చెప్తుంది మీకు మొత్తం ఆప్షన్స్. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఒకవేళ మీకు ఎయిర్టెల్కి వచ్చిన డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. అండ్ ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ అవుద్ది. అంతే ఫ్రెండ్స్.